ప్రకృతి సేద్యంతో రైతులకు లాభాల పంట కె అమలకుమారి ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్. ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎనలేని ప్రయోజనాలు అందిస్తోందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో రెండో రోజు బుధవారం స్థానిక ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఏడీఏ శ్రీనివాసరావు, పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా డిఆర్డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రాజా ప్రతాప్ పాల్గొన్నారు. వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన, డిఆర్డీఏ శాఖల అధికారుల శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలోని 28 మండలాల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్ నినో వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విత్తన గుళికల విధానం ద్వారా విత్తనాలను భూమిలో చల్లడం వల్ల వర్షం పడగానే మొలకలు రావడంతో పాటు పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. భూమి ఏడాది పొడవునా పచ్చగా ఉండేలా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. 2016లో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయ గత సంవత్సరం జిల్లాలో 67,000 ఎకరాల్లో అమలు చేయగా ఈ సంవత్సరం 1,00,000 ఎకరాలకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పిఎండిఎస్ పద్ధతిలో 30 రకాల విత్తనాలతో సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో జిల్లాలోని 396 గ్రామ సమైక్య సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం కొనసాగుతోందన్నారు. ప్రతి గ్రామ సమైక్య సంఘ పరిధిలో బయో రీసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవసరమైన ఘన ద్రవ జీవామృతాలు, కాషాయాలు తయారు చేసి అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో వరి, ప్రత్తి, మిరప, కంది, కూరగాయలు వంటి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే విధానాలపై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.